ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థలో ఈరోజు దాదాపుగా 20 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్లందరూ కూడా రావడం జరిగింది. చాలా రోజుల నుంచి వాళ్ళ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు కూడా అధికారులకు చెప్తున్నా కూడా పరిష్కరించడం లేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా నా ఛాంబర్కి ఈరోజు రావడం జరిగింది. నేను కూడా పదే కమిషనర్ గారు కావచ్చు, డిప్యూటీ కమిషనర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా పదే చెప్పినా కూడా చిన్న చిన్న సమస్యలు కూడా ఈరోజు చేయలేని పరిస్థితి ఈరోజు మనం అందరూ చూస్తున్నాం. నగరంలో మనం ఎప్పుడూ చూడలే ఇలాంటి పరిస్థితి. కమిషనర్ గారు అసలు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వస్తున్నారా లేదు అనే అనుమానం మాకే ఉంది. ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఆయన నెలలో ఎన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉన్నారో, ప్రజా సమస్యలపై ఎంత మాత్రం ఆయన దృష్టి పెట్టినారనే విషయం కూడా ప్రజల దృష్టికి తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మీ ముందుకు రావడం జరిగింది. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. అధికారులు అనేది శాశ్వతం. మేము ప్రజాప్రతినిధులుగా మా ఇంటి పనులు ఏమి అడగడం లేదు. ప్రజలు మా వద్దకు వస్తారు, కార్పొరేటర్లుగా ఒక మేయర్గా నా వద్దకు వస్తారు. వీళ్ళ డివిజన్లో వీళ్ళ వద్దకి ప్రజలు వస్తారు సమస్యలు ఉన్నాయని చెప్పేసి. చెత్త సేకరణ చేయరు, చెత్త నిలబడి ఉంటే కూడా 2-3 రోజులైనా కూడా ఎత్తలేని పరిస్థితి రోజు. అంత అధ్వానంగా మారిందంటే కమిషనర్ గారు ఉన్నారా, ఇక్కడ పర్యవేక్షిస్తున్నారా అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గతంలో కూడా మేము అనేక కమిషనర్లను చూసాం. అసిస్టెంట్ కలెక్టర్గా వినూత్న గారిని చూసాం, ఐఏఎస్గా మేఘస్వరూప్ గారిని చూసాం, అనేక మంది కమిషనర్లు గారిని చూసాం. ఉదయం 5:30కే లేచి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ప్రజా సమస్యలు వద్దు, వాళ్ళు ప్రతి డివిజన్లో పర్యవేక్షించి సమస్యలు ఏముంటే అప్పటికప్పుడు క్లియర్ చేసే విషయం కూడా మనం గతంలో చూసాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు చూస్తే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి తొత్తుగా ఆయన పని చేస్తున్నాడా లేదా వాళ్ళ మెప్పు కోసం ఆయన పని చేస్తున్నాడా అనే విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. మా ఇంటికి ఏమైనా అడుగుతున్నాం, ఇక్కడ అనేక సమస్యలు, కుక్కల సమస్య కావచ్చు, పందుల సమస్య కావచ్చు, చెత్త సేకరణ కావడం లేదు, శానిటేషన్ అధ్వానంగా మారింది, ఒక చిన్న లైట్ సప్లై చేయలేకపోతున్నారు, అనేక ప్రజల సమస్యలు. ఈరోజు ప్రజలందరూ పన్ను కడుతున్నారు. మా కార్పొరేషన్ కావచ్చు, మా అనంతపురం అభివృద్ధి కోసం వాళ్ళందరూ పన్ను కడుతుంటే వీళ్ళందరూ మనం వాళ్ళకి సౌకర్యాలు కల్పించకపోవడంతో ఈరోజు మా పాలకవర్గం పైన కూడా అనేక విమర్శలు చేస్తున్నారు. మేమందరం కూడా ఖచ్చితంగా ప్రజల సమస్య వస్తే వీళ్ళ దృష్టికి తీసుకుపోయినా కూడా వీళ్ళు మా మాట వినుకోకుండా ఏ విధంగా వ్యవహరిస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఎన్నిసార్లు చెప్పినా కూడా చేస్తామంటారు, ఏ ఒక చిన్న పని కూడా చేయని పరిస్థితి ఈరోజు ఉంది. మొన్న అరవింద్ నగర్ చర్చ్లో చాలా మంది చేశారు. లోకల్ కార్పొరేటర్ గారు ఫోన్ చేశారు, ఈయన నాకు ఫోన్ చేశారు, సాకి జనరేట్ చేశారు, అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చేశారు. సపోజ్ క్రిస్మస్ డేస్ జరుగుతున్నాయి. అక్కడ పేరెంట్స్తో పాటు పిల్లలందరూ కూడా సాయంత్రం పూట ప్రార్థనలో ఉంటారు. పిల్లలందరూ కూడా బయట ఆడుకుంటూ ఉంటారు ప్లేగ్రౌండ్లో. ఆమె డీసీ గారు చెప్తే ఆమె ఎంహెచ్ఓ గారు తీసుకున్నారు, ఎంహెచ్ఓగా ఆమె చార్జ్ తీసుకున్నారు. సార్ సీరియల్ వైజ్ చేయాలి కుక్కలు అని చెప్తుంది. ఆడ ఇబ్బంది ఉంది, కంప్లైంట్ వస్తుందని చెప్పి కూడా పట్టించుకోరాను. ఇంత అధ్వానంగా ఉంటే వీళ్ళు నగరపాలక సంస్థ ఏ విధంగా ఉంటే ఒకసారి గమనించాలి. అదేవిధంగా టెండర్స్ అనేక పిలిచడం జరిగింది. భూమి పూజలు చేపిస్తారు, కానీ పనులు మాత్రం ప్రారంభించరు. ఎవరి ముప్పు కోసం చేస్తున్నారు భూమి పూజలు? ఇవన్నీ కూడా భూమి పూజ చేసేది దర్జాగా ఫోటోలు, దానిపైన ప్రోటోకాల్లో ఉందా ఫోటో వేసుకోవడం అనేది ఎక్కడైనా చూసామో మనం గతంలో? ఫోటోలతో పాటు భూమి పూజ చేస్తారు. భూమి పూజ చేసినాక ఎక్కడ ఒక పని కూడా కావడం లేదు. ఇంత అధ్వానంగా మారితే ఈరోజు ఏ విధంగా ఉంటుందో ప్రజలందరూ ఒకసారి గమనించాలని మీరు కూడా తీసుకొస్తున్నారు. అదేవిధంగా డీజిల్ సంబంధించి చూసుకుంటే చెత్త సేకరణ డీజిల్ లేదని చెప్పి ఆపేసినారని చెప్పి అక్కడ శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది చెప్తామని చెప్తాను. డీజిల్ కూడా ఏపీ లేని పరిస్థితుల్లో ఉన్నాడంటే ఈ కమిషనరు ఎంత దౌర్భాగ్య పరిస్థితి మన అనంతపురం నగరపాలక సంస్థని కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. సీబిల్స్ చూసుకుంటే గతంలో ఎప్పుడు మేము మా పాలన ఈ సీబిల్స్ ఏ విధంగా ఎక్కడ కూడా లేకుండా పాలన కొనసాగించాం. ఈరోజు చూస్తే లక్షల కోట్లకు సంబంధించి సీబిల్స్ కూడా చేసుకుంటున్నారంటే కమిషనర్ గారు పర్యవేక్షిస్తున్నారా లేదా? ఆయన పర్యవేక్షణ లేడం వల్ల ఇక్కడ అందరూ సీబిల్స్ కానివ్వండి, అధికారులు కూడా ఏ విధంగా చేస్తున్నారు కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. నేను ఒకటే చెప్పగలుచుకుంటున్నాను, ఇప్పుడు అందరూ రావడం జరిగింది, మా కార్పొరేషన్ అందరికీ రావడం జరిగింది. ఇదే ఈరోజు ఉంటారని చెప్పి రావడం. కమిషనర్ గారు 3 రోజులు సెలవులో ఉన్నాడంట. మళ్ళీ శనివారం రోజు వస్తాం. మేమందరం కూడా కార్పొరేటర్లు అందరితో కలిసి శనివారం రోజు వస్తాం. ఇప్పుడు చెప్పిన సమస్యలు కూడా ఆయన పరిష్కరిస్తే సరే, మళ్ళీ చేయలేదంటువంటి మరి మేము ఇతని దృష్టి కూడా తీసుకొస్తాం. మరి కలెక్టర్ దగ్గర వెళ్ళి కూడా మేము అక్కడ కూడా గ్రీవెన్స్లు ఇవ్వడం జరిగింది. ప్రజల వద్దకు ఏం సమస్యలు వచ్చినా కూడా మేము ప్రజల వైపు ఉంటాం, ప్రజల తరఫున పోరాటం చేస్తాం. వీళ్ళు ఇలాగే చేస్తే ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాను.